ప్రెజెంట్ ట్రెండింగ్ హైవేస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే దెన్ కమ్స్ ముంబై హైవే. అంటే రిమైనింగ్ హైవేస్ బాగోలేదని చెప్పటం కాదు నా ఉద్దేశం. ట్రెండింగ్ అని చెప్తున్నాను. శ్రీశైలం హైవే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ యాంబిషియస్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చారు. సో అక్కడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం, ఇంకా కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి ఒక సపరేట్ FCDA అనే అథారిటీని ఎస్టాబ్లిష్ చేయటం, దానికి ఒక IAS ఆఫీసర్ని అపాయింట్ చేయటం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణ క్యాబినెట్ ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతా ఉన్నాం. ఎస్ అండి, దిస్ ఇస్ రవి ప్రకాష్, మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ అగతా ఇన్ఫ్రా. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పర్టికులర్గా ఓపెన్ ప్లాట్స్ అంటే HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ ట్రెండింగ్ మైక్రో మార్కెట్స్ ఏమన్నాయి అనేది చెప్పడం కోసమే ఈ వీడియో. ప్రజెంట్ ట్రెండింగ్ హైవేస్ గురించి మాట్లాడుకుంటే శ్రీశైలం హైవే దెన్ కమ్స్ ముంబై హైవే. అంటే రిమైనింగ్ హైవేస్ బాగోలేదు అని చెప్పటం కాదు నా ఉద్దేశం. ట్రెండింగ్ అని చెప్తున్నాను. ట్రెండింగ్ హైవేస్ ఈ రెండు. సో వై ట్రెండింగ్ అంటే శ్రీశైలం హైవే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ యాంబిషియస్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చారు. సో అక్కడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం, ఇంకా కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి ఒక సపరేట్ FCDA అనే అథారిటీని ఎస్టాబ్లిష్ చేయటం, దానికి ఒక IAS ఆఫీసర్ని అపాయింట్ చేయటం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణ క్యాబినెట్ ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఫ్యూచర్ సిటీ అంటే? ఇది ఒక వరల్డ్ క్లాస్ అర్బన్ సెంటర్ అని చెప్పొచ్చు. ఫార్మా దగ్గర నుంచి IT వరకు, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు, స్పోర్ట్స్ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు ప్రతిదీ ఇక్కడే ఉండబోతుంది. అలాగే ఏరోస్పేస్ కావచ్చు, ఫిల్మ్ స్టూడియోస్ కావచ్చు, అన్నిటికీ కూడా డెడికేటెడ్ స్పేసెస్ ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ సపరేట్ ఉంటాయి, కమర్షియల్ ఏరియాస్ సపరేట్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ అర్బన్ సెంటర్ అని చెప్పొచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ ఇండల్జ్ చేయబోతున్నారు. దీనికి ముఖ్యంగా మెట్రో కనెక్టివిటీ రాబోతుంది. ORR నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్, అది కూడా 330 ఫీట్ రోడ్ రాబోతుంది. ఈ 330 ఫీట్ రోడ్ ORRని అగైన్ రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తుంది. జియోగ్రాఫికల్గా ఈ ప్రాంతాన్ని తీసుకుంటే శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి, ఔటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఉన్న ప్రాంతమే. సో రోడ్ కనెక్టివిటీ చూశారు కదా ఎంత వండర్ఫుల్గా ఉందో. 2 హైవేస్ అండ్ 2 మేనేజ్డ్ హైవేస్ మిడిల్లో ఉంది ప్రాంతం. ఇది హైలైట్ అంటే హైలైట్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి నియర్. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్కి నియర్ బై ప్లేసెస్ చాలా బాగా డెవలప్ అవుతాయి. సో ఆ వాల్యూ యాడెడ్ థింగ్ ఎయిర్పోర్ట్ ఫోర్త్ సిటీకి చాలా నియర్ ఉంది. ప్లస్ శ్రీశైలం హైవేకి ఉన్న ప్రత్యేకత ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ. 70% ఆఫ్ ద ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆర్ కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి. సో ఉన్న లిమిటెడ్ ల్యాండ్లోనే డెవలప్మెంట్ అంతా జరగాలి. అంత లిమిటెడ్ ల్యాండ్లో కూడా ఇంత పెద్ద ల్యాండ్ పార్సెల్ డెవలప్మెంట్ కోసం అందుబాటులో ఉంది. ఇది ఒక హైలైట్, ఇది ఒక వాల్యూ యాడెడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో నివసించే పీపుల్ కూడానండి, ఎలాంటి పీపుల్ ఈ విల్లాస్ని పర్చేజ్ చేస్తున్నారంటే ఎవరైతే సిటీ కంజెషన్ నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటారో, బట్ ఈజీ యాక్సెస్ టు సిటీ వయా ORR, అలాంటి వాళ్ళే ఈ ప్రాంతాల్లో విల్లాస్ కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నారు. దీనిలో ప్రీమియం పీపులే ఉంటారు జనరల్గా. సో ఇలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుందా లేదా? శ్రీశైలం హైవే అనేది ఆర్గానిక్గా గ్రో అవుతున్న హైవే, ఎయిర్పోర్ట్కి నియర్గా ఉన్న హైవే. సెజ్ తీసుకుంటే విప్రో సెజ్ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది, ఈ సిటీ ఉంది. ఇలాంటి డెవలప్మెంట్స్ చాలా వస్తూ ఉన్నాయి ఆ ప్రాంతంలో. సో రియల్ ఎస్టేట్లో
ట్రెండింగ్ హైవే శ్రీశైలం హైవే అని చెప్పొచ్చు. ఈ ప్రాంతం గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా జస్ట్ రీచ్ అవుట్ అండి. అలాగే ముంబై హైవే అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎవర్ గ్రీన్ హైవే. మీరు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఈ హైవే ఎక్స్పాండ్ అయిన విధంగా ఏ హైవే కూడా ఎక్స్పాండ్ కాలేదు. ఇది ఒక్క ప్రూఫ్ చాలు. ముంబై హైవే ఇస్ గ్రోయింగ్. ఎస్, కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి అన్ని హైవేస్కి. ముంబై హైవే కూడా అలాగే. వై ముంబై హైవే ఇస్ గ్రోయింగ్ అంటే హైదరాబాద్ ఫోకల్ పాయింట్ అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాలకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఫార్మా షాడో ఏరియాస్ కూడా ఈజీ రీచ్. సో ఈ ఇంటర్చేంజ్ ముంబై హైవేలో ఉన్న ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్, పటాన్ చెరువు, ఇస్నాపూర్, ముత్తంగి ఇంటర్చేంజ్ ఈ కీ సెక్టర్స్ని, ఐటీ సెక్టర్ని, ఫార్మా సెక్టర్ని కనెక్ట్ చేసే ప్రాంతం. సో ప్లాటింగ్ విషయానికి వస్తే అరౌండ్ 20,000 నుంచి 45,000 ఈవెన్ 60,000 వరకు కూడా ఉన్నాయి ప్రైజెస్. డిపెండ్స్ ఆన్ లొకేషన్. ఈ హైవేలో అగైన్ చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. అలాగే అపార్ట్మెంట్స్, మీ ఫ్లాట్ని సొంతం చేసుకోవాలంటే ఇప్పటికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. అలాగే విల్లాస్ కూడా కంపేర్ టు ఎగ్జిట్ 2 వీటితో కంపేర్ చేసుకుంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇక్కడ విల్లాస్ దొరుకుతూ ఉన్నాయి. సో ఈ 2 హైవేస్లో కూడా ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్న హైవేస్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి ఈ 2 హైవేస్ మాత్రమే. ముంబై హైవేలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తూ ఉంది. అలాగే శ్రీశైలం హైవేలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తూ ఉందండి. సో ప్రజెంట్ ట్రెండింగ్ హైవేస్. 100% సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హై ఆర్ఓఐ ఉండాలి, లేకపోతే మీ డ్రీమ్ హౌస్ని మీరు పర్చేజ్ చేసిన ప్రాపర్టీలో అతి త్వరలో కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఆ విధంగా డెవలప్ అవుతున్న హైవేస్ ఈ 2 హైవేస్. సో ఈ 2 హైవేస్లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే ఎలాంటి గైడెన్స్ కావాలన్నా జస్ట్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. Anyway, thank you. Happy investing.